వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక హత్య రాజకీయం చెయ్యబోతే దాన్ని వాళ్ళ సొంత పత్రికే పట్టించింది. ఇప్పుడు అదే ఇవాళ తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసినటువంటి అంశం. మొన్న ఈ మధ్యన మనం కూడా చెప్పుకున్నాం, సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో పశువేముల గ్రామానికి చెందిన హరిశ్చంద్ర అనే వ్యక్తి, వాస్తవంగా అతను ఇక్కడ పరిస్థితి తట్టుకోలేక వెళ్ళి తెలంగాణలో ఉంటున్నాడు. అక్కడి నుంచి మా పెన్షన్ కోసం వచ్చాడు. అంటే పింఛన్ కోసం వచ్చే కర్మ పట్టినటువంటి స్థితిలో ఉన్నోళ్ళు అక్కడ పరిస్థితి ఉన్నారా వీళ్ళు అంటే, చివరికి ఆ మాత్రం ఆర్థిక స్తోమత కూడా లేనోళ్ళు చివరికి హత్య రాజకీయాలు చేసుకుంటున్నారు అన్నది ఆ రోజున మాట్లాడుకున్నాం. చివరికి హత్యకు గురైనటువంటి వ్యక్తి. అయితే ఆ హరిశ్చంద్ర అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపహరించి దారుణంగా హత్య చేశారని సాక్షిలో తప్పుడు వార్త రాశారు అంటూ ఇప్పుడు తెలుగుదేశం కంప్లైంట్ చేసింది డీజీపీకి. వాస్తవానికి హత్య జరిగింది ఒక ఆస్పెక్ట్లో అయితే దాన్ని తెలుగుదేశం మీదకి చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎడిషన్లోనేమో అతను కిడ్నాప్ చేశారు, హత్య చేశారు అని రాసినటువంటిది తెలుగుదేశం వాళ్ళు చేశారని రాసి, అదే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లోనేమో సొంత అల్లుడే చంపేశాడు భూ వివాదాల కారణంగా అని రాశారట తెలంగాణ ఎడిషన్లో. దీన్ని ఈ రెండు అంటే ఇక్కడేమో తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజల్ని అంటూ డీజీపీకి కంప్లైంట్ చేశారు.